మన సబ్స్క్రైబర్స్లో చాలా మెంబర్స్ అడిగారు మంచి డాటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి చెప్పమని. సో ఈ వీడియోలో పర్మనెంట్గా మీ ఇంటి దగ్గర నుంచే డాటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తూ స్టార్టింగ్లోనే 3 lakhs per annum నుంచి 5.5 lakhs per annum శాలరీ పొందే మంచి జాబ్ గురించి అయితే చెప్పబోతున్నా. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్తో పాటు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ ఆపర్చునిటీ మీకు ప్రోగాన్ ఫైటెక్ కంపెనీ వాళ్ళు డాటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం అయితే రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ఇందులో ఇక్కడ చూస్తే మీకు ఎలాంటి ప్రియర్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని చెప్పి క్లియర్గా వాళ్ళు నోటిఫికేషన్లోనే ఇచ్చారు. మీకు శాలరీ చూస్తే స్టార్టింగ్లోనే 3 lakhs per annum నుంచి 5.5 lakhs per annum వరకు శాలరీ అయితే ఇస్తారు. మీకున్న స్కిల్స్, ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ని బట్టి మీకు శాలరీ అయితే వేరీ అవుతూ ఉంటుంది. సో మీరు జాబ్కి అయితే సెలెక్ట్ అయితే మీ ఇంటి దగ్గర నుంచే వీక్లీ 5 days మాత్రమే వర్క్ చేయాలి. జాబ్ టైప్ చూస్తే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఫుల్ టైమ్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో వాళ్ళు బెనిఫిట్స్ కూడా ఇచ్చారు. మీకు మంచి కాంపిటేటివ్ శాలరీతో పాటు బెనిఫిట్స్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. అలాగే మీరు టాలెంటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్ టీమ్తో కలిసి వర్క్ చేసే ఆపర్చునిటీ కల్పిస్తారు. మంచిగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే మీ కెరీర్కి కానీ, మీ కెరీర్కి గ్రోత్ కానీ, అలాగే డెవలప్మెంట్కి కానీ మంచి మంచి ఆపర్చునిటీస్ కల్పిస్తామని. సో ఇందులో మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే, మీరు ఈ డాటా ఎంట్రీకి సంబంధించి అక్యురేట్గా, ఎఫిషియెంట్గా వర్క్ చేయాలని చెప్తున్నారు. ఇంకా డాటా బేస్కి సంబంధించి కానీ, స్ప్రెడ్షీట్స్కి సంబంధించి మెయింటైన్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, ఈ రిపోర్ట్స్ కానీ, సమ్మరీస్ కానీ ఏమైనా డాటాకి సంబంధించి ఉంటే వాటిని జనరేట్ చేయడం కానీ, ఇంకా ఏమైనా డెవలప్మెంట్ చేయడం కానీ, ఇంప్లిమెంట్ చేయడం కానీ, న్యూ డాటా ఎంట్రీ ప్రొసీజర్స్కి సంబంధించి మీరు అసెస్ చేయాలని చెప్తున్నారు. జాబ్కి అయితే సెలెక్ట్ అయ్యారనుకో, రోల్ కానీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి కంప్లీట్గా వాళ్ళే మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ అయిపోయాక జాబ్ కానీ ఎవ్రీథింగ్ హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచే చేసుకోవాలి. రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలంటే, మీరు మంచి డీటెయిల్ అండ్ అక్యురసీ ఉండాలి. డాటా ఎంట్రీకి సంబంధించి మంచి టైపింగ్ స్కిల్స్ ఉండాలని చెప్తున్నారు. వర్డ్లో కానీ, ఎక్సెల్లో కానీ, పవర్ పాయింట్లో కానీ నాలెడ్జ్ ఉందనుకో ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు ఇండిపెండెంట్లీ అలాగే పార్ట్ ఆఫ్ టీమ్గా వర్క్ చేసే ఎబిలిటీ కూడా ఉండాలని చెప్తున్నారు. ఒకవేళ డాటా అనాలిసిస్ టూల్స్లో కానీ, ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్లో కానీ, డాటా విజువలైజేషన్ టూల్స్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న, నాలెడ్జ్ ఉన్న ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. కానీ కంపల్సరీ అయితే కాదని చెప్పి క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. నైస్ టు హ్యావ్ అంటే మీకు ఒకవేళ అది ఉంటే మాత్రం నైస్ అంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అప్లై లింక్ను అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, శాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద వెబ్సైట్లో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లై చేసుకోవడానికి నేను టిక్ చేశాను కదా అప్లై అని చెప్పి, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా వస్తుంది. ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసాక ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, తర్వాత లాస్ట్ నేమ్, తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకున్నాక ఆర్గనైజేషన్, మీ కాలేజ్ నేమ్ ఇచ్చేసి టైప్ అంటే మీరు కాలేజ్ స్టూడెంటా, ప్రొఫెషనలా, ఫ్రెషరా ఏది ఉంటే అది టిక్ చేసుకున్నాక నెక్స్ట్ మీ పాస్డ్ అవుట్ ఇయర్ ఇచ్చేసేయండి. కోర్స్ ఏది, మీరు బీటెక్ చేశారా, బీఈ చేశారా, డిగ్రీ చేశారా ఇచ్చేసి అది ఇచ్చేసాక కోర్స్ డ్యూరేషన్ అడుగుతున్నారు. 3 years, 4 years ఏది ఉంటే అది ఇచ్చేసి మీరు ఏమన్నా డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అడుగుతున్నారు. అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్ అయితే స్నో అయితే నో టిక్ చేసుకున్నాక మీ దగ్గర ఇండియాని ఇచ్చేసి ఆ టిక్ బాక్స్లో టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే రెజ్యూమే అడుగుతుంది. ఖచ్చితంగా రెజ్యూమేలో మాత్రం జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన స్కిల్స్ అన్ని, జాబ్ రోల్కి తగ్గట్లు స్కిల్స్ అన్ని అప్డేట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. ఖచ్చితంగా పీడిఎఫ్ లేదా డాక్యుమెంట్ ఫార్మేట్లో ఉండాలి. 50 MB బిలో ఉండాలి. తర్వాత మీరు లొకేషన్ అడుగుతున్నారు. కంట్రీ, స్టేటు, సిటీ అన్ని ప్రాపర్గా ఇచ్చేసేయండి. సిటీ ఒకవేళ మీరు విలేజ్లో ఉంటే మీ నియర్ బై సిటీ ఏది ఉంటే అది ఇచ్చేసాక సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. యూ హ్యావ్ అప్లైడ్ అని చెప్పి వస్తుంది. సో మీ అప్లికేషన్ని, రెజ్యూమేని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అన్నట్లయితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో ఇంట్రెస్ట్ ఉండి మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తూ, డాటా ఎంట్రీకి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తూ మంచి శాలరీ పొందాలనుకునే వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి. లింక్స్ని అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.